హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. లాస్ట్ 3 వీడియోస్ మహాకుంభమేళ పైన గ్రాండ్ సక్సెస్, మంచి రీచ్ వచ్చింది అండ్ కామెంట్స్ కూడా మంచిగా పెట్టినారు. రియల్లీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే ఫర్దర్గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మన నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎక్కడికో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా, సస్పెన్స్ అన్నమాట. స్టే ట్యూన్. ఈరోజు వీడియో వచ్చేసి మహాకుంభమేళకు ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే బెస్ట్, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడ ఉండాలా, ఎక్కడ మన వెహికల్ని పార్క్ చేయాలా, ఇలాంటి అన్ని క్వశ్చన్ మార్క్స్కి ఆన్సర్ అయితే చెప్పేస్తా. సో స్టార్టింగ్ విత్ మనకు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అంటే మన హైదరాబాద్ ఆర్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ నుంచి ఉత్తరప్రదేశ్కి రీచ్ అవ్వడానికి మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే, ఒకటి రోడ్వేస్, ఒకటి ఎయిర్వేస్ అంటే ప్లేన్లో, ఇంకోటి ఏంటంటే రైల్వే. సో మనం ఎయిర్వేస్ అయితే వెళ్ళలేము. ఎందుకు వెళ్ళలేమంటే, ఒకవేళ మీ దగ్గర పైసలు ఉంటే వెళ్ళొచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళలేము. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ ప్రైస్ 30,000 ప్లేస్ ఉన్నాయి, అది కూడా వన్ వే. నార్మల్గా అయితే 7,000 ఉంటుంది, 30,000 ఓకే ఇంటూ 3 చేసిండు, 3 కన్నా ఎక్కువనే అది. సో అది తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రైల్వేస్. ప్రజెంట్ మనం చూసుకుంటే రైల్వేస్లో దారుణంగా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే 1 AC 2 AC 3 ACలో కూడా జనాలు వచ్చేసి కూర్చుంటున్నారు. రీసెంట్గా ఒక అతను రీల్ పెట్టిండు, లోపల అంతా మంచిగానే రీల్ తీసిండు, డోర్ తీయగానే మొత్తం ఆ కారిడార్లో మొత్తం కూర్చొని ఉన్నారు. సో సిచ్యువేషన్ అది చాలా కష్టంగా ఉంది. అండ్ వాష్రూమ్ మీరు యూజ్ కూడా చేసుకోలేరు, అంత ఘోరంగా. సో అది కూడా క్యాన్సల్, 2 క్యాన్సల్. మిగిలిందల్లా ఆప్షన్ రోడ్ వేసే, అది మన ఓన్ వెహికల్లో. ఓకేనా, ఓన్ వెహికల్ వెళ్తే ఏ రూట్ చూస్ చేసుకోవాలి, ఓకేనా, అండ్ ఎంత మైలేజ్ ఇస్తుంది వెహికల్. ఐ మీన్ నా వెహికల్ మైలేజ్ చెప్తా, మీ వెహికల్ మీకు అర్థమైపోతుంది. సో రూట్ వచ్చేసి ఒకటి ఏంటంటే కరీంనగర్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకోటి నాగ్పూర్ హైవే. ఈ రూట్ మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే నేను ఆల్ ఇండియా ట్రిప్ కొట్టి రిటర్న్ వచ్చేటప్పుడు నాకు దూల తీర్చేసింది. నాగ్పూర్ హైవే పట్టుకోండి, ఒకటే ఒక రూట్ డైరెక్ట్ ఉత్తరప్రదేశ్కి అయితే వెళ్ళిపోతారు. సో సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళినాక ఒక లెఫ్ట్ ఉంటుంది, ఓకేనా, ఆ లెఫ్ట్ మనం లెఫ్ట్ కొట్టామనుకో ఉత్తరప్రదేశ్ వెళ్తాము. అండ్ నేను చెప్పిన ఇంకో రూటు కరీంనగర్ నుంచి వచ్చే రూటు ఈ లెఫ్ట్కి తాకి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. సో మనం ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతాం, ఓకేనా, ఇట్లా తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు అది నాగ్పూర్ హైవే గుర్తుపెట్టుకోండి. అండ్ ఎర్లీ అవర్స్ స్టార్ట్ అవ్వండి, ఎర్లీ మార్నింగ్ 5-6 కల్లా స్టార్ట్ అవుతే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, సంపుడు అంపేయచ్చు వెహికల్. అండ్ జర్నీ వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే ఆల్మోస్ట్ 1100 కిలోమీటర్స్ అయితే వస్తుంది హైదరాబాద్ నుంచి. ఇంకా అది మీ ఇల్లుని బట్టి కొంచెం ఫ్లక్చువేట్ అవ్వచ్చు. 1100 కిలోమీటర్స్ 2 డేస్లో అయితే వెళ్ళండి. ఇంకా మొత్తం ఆడబట్టినట్టు నాన్ స్టాప్ అయితే కొట్టకండి, ఎందుకంటే చాలా ఇదైపోతాం, స్ట్రెయిన్ అయిపోతాం, తర్వాత మంచిగా ఎక్స్ప్లోర్ చేయలేము. అండ్ డిప్ తీసుకునేటప్పుడు కూడా సుక్కలు కనబడతాయి. సో హాల్ట్ పెట్టుకోండి. 1100లా ఒక 500 ఈరోజు కొట్టేసి మిగతా 600 రేపు, లేదా ఈరోజు 600 500 రేపు, అలా. సో హాల్ట్ ఎక్కడ అనేది మీ ఇష్టం. నేనైతే ఒక హోటల్ సజెస్ట్ చేస్తా, మన ఫాలో పడితే. సో కాంటాక్ట్ అవ్వండి, సో తను డీటెయిల్స్ అనేది షేర్ చేస్తా. అది అప్ టు మీ ఇష్టమే, జస్ట్ నేను చెప్తున్నా అంతే. అది అయిపోయిందా? సో రీచ్ అయినాక అసలు ఏం జరుగుతుంది? ఛాన్సెస్ 2 ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రయాగరాజ్ మెయిన్ సిటీ ఎంటర్ అవ్వగానే మిమ్మల్ని ఆపేసే ఛాన్స్ ఉంది, ఒకవేళ ఎక్కువ క్రౌడ్ ఉంటే. సారీ, అలా ఆపితే ఏం చేయాలంటే లెఫ్ట్ ఓల్డ్ బ్రిడ్జ్ ఉంటుంది, ఓకేనా, ఆ ఓల్డ్ బ్రిడ్జ్ సైడ్ అయితే వెళ్ళాలి. ఒకవేళ మిమ్మల్ని పంపించారు అనుకో, డైరెక్ట్ న్యూ బ్రిడ్జ్ ఎక్కేసి, ఓకేనా, బ్రిడ్జ్ పైకి పోకుండా కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళినాక రైట్ సైడ్లో పెరేడ్ గ్రౌండ్ అని ఒక పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది, దాన్ని మీడియా పార్కింగ్ కూడా అంటారు. సో ఈ పార్కింగ్ ఏంటంటే మెయిన్లీ ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే మీడియా వాళ్ళకు, విఐపీస్కి, వాళ్ళకు అంటే కొంచెం విఐపీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి మొన్నైతే వేరే పార్కింగ్కి రీడైరెక్ట్ చేస్తారు. ఒకవేళ క్రౌడ్ తక్కువ ఉంటే మీరు ఆరామ్సే పోయి అదే పార్కింగ్లో పెట్టుకొని అక్కడ నుంచి మీరు 3 కిలోమీటర్స్ అయితే నడవాలి, 3 to 4, ఓకే, డిపెండ్స్. సో 3 కిలోమీటర్స్ నడిస్తే మెయిన్ సంఘానికి అయితే రీచ్ అయిపోతారు. పొరపాటున కూడా మీరు ఎక్కడికో వెళ్ళి స్నానం అయితే చేయకండి. నేను ఎక్కడికి వెళ్ళాలి ఎగ్జాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, నాకు గుర్తులేదు. కొందరు ఏంటంటే గంగా రివర్లో చేస్తారు, కొందరు ఇటు సైడ్ చేస్తారు. ఆ 2 వచ్చేసి 3వది కింద ఉంటుంది సరస్వతి. సో ఈ 3 రివర్స్ జాయిన్ అయ్యే దగ్గరనే సంగం పాయింట్ అంటారు, ఓకేనా, త్రివేణి సంగం ఘాట్ అంటారు. అక్కడనే స్నానం చేయండి. అక్కడ చేస్తేనే మనం 100% మహాకుంభమేళ సక్సెస్ చేసినట్టే, ఓకేనా, మెయిన్ అదే కదా. సో ఆ 3 రివర్స్ వచ్చి కలిసే పాయింట్నే సంగం అంటారు, ఆడనే స్నానం చేయాలా. మన అఘోరీస్ అండ్ నాగబాబాలు కూడా స్నానం చేసేది అదే పాయింట్. అండ్ ఈ నాగబాబాలను అఘోరాలను ఎలా చూడాలంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్, ఓకేనా, 3 o'clock నుంచి, ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి
ఆల్మోస్ట్ 7 o'clock. ఈ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు, ఈ పర్టికులర్ టైంలోనే వస్తారని ఏం లేదు. మేము పోయిన రోజు అయితే 3 గంటలకు వచ్చారు, ఓకేనా. ఇంకో రోజు అయితే 7 o'clock వచ్చారు. అట్లా డిపెండ్స్, ఇక అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉండాలి. ఇది ఏంది ముచ్చట, మెయిన్ బ్రిడ్జ్ పోతలేరు, ఓకేనా. సెకండ్ ఏంటంటే అరేలి బ్రిడ్జ్ అంటారు, ఓకేనా. ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. ఓల్డ్ బ్రిడ్జ్ దిగంగానే లెఫ్ట్ సైడ్ రీడైరెక్ట్ చేస్తారు. లెఫ్ట్ సైడ్ వెళ్ళంగానే మీకు ఈసీసీ పార్కింగ్ అని ఉంటుంది. ఈవినింగ్ క్రిస్టియన్ కాలేజ్ అనేది ఒక పెద్ద కాలేజ్, దాని పార్కింగ్లో అయితే మనం పెట్టుకోవచ్చు. నేనేం సజెస్ట్ చేస్తా అంటే, మీకు న్యూ బ్రిడ్జ్ మీద అలౌ చేసిన ఈ ప్లేస్కే వెళ్ళండి, ఓకే. ఆ ప్లేస్కి వెళ్తే ఏంది అడ్వాంటేజ్ అనేది చెప్తా. ఒకటి ఏంటంటే నీట్ వాష్రూమ్స్, నెంబర్ ఆఫ్ వాష్రూమ్స్ ఉన్నాయి నీట్. అక్కడ ఏంటంటే మొత్తం ఈ మహాకుంభమేళం వచ్చిన సంఘం మొత్తం గ్యాంగ్ అంతా అదే వాష్రూమ్ యూజ్ చేస్తుంది. కానీ ఈ పార్కింగ్లో ఓన్లీ అక్కడ ఉండే వాళ్ళు యూజ్ చేస్తారు. మీకు నీట్ వాటర్ కూడా 24/7 దొరుకుతాయి, ఓకే. పార్కింగ్ సేఫ్టీ, ఓకే. పోలీసులు ఎప్పుడప్పుడు తిరుగుతూనే ఉంటారు ఆడ, ఈ మన పాత బ్రిడ్జ్ వెళ్తే, ఓకేనా. ఈసీసీ పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది. థర్డ్ ఏంటంటే మీరు ఆరామ్సే వండుకోవచ్చు, ఓకేనా. లేదు బ్రో మేము హోటల్ రెంట్ తీసుకోము, ఎందుకు తీసుకోవద్దంటే 1 night 10,000, 15,000, 20,000 అడుగుతారు. మేము కావాలని అడిగినండి 5,000 నుంచి స్టార్ట్, మినిమం 5,000 2 మెంబర్స్కి. లేదు ఇట్లా కాదనుకుంటే ఆనే సాపేసుకోర్రి, ఓకేనా. సాప రగ్గు ఏదో వేసుకొని పడుకోండి, పొద్దున్న లేవురి వాష్రూమ్ యూజ్ చేసుకొని పోయి ఆనే స్నానం చేయర్రి, అయిపోయా 5,000 బచాయించినట్టే కదా. ఇది ఒకటి. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఈసీసీ పార్కింగ్ బయటికి రాగానే మీకు అక్కడ ఆటోస్ దొరుకుతాయి. పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జస్ట్ వాళ్ళు 10 kilometers తీసుకుపోతామని చెప్తారు కానీ అది స్కామ్. ఓన్లీ 3 kilometers తీసుకుపోతారు. వానికి 50 రూపాయలే ఇది, వాడు 100 అంటాడు, పర్సన్కి 100, ఫస్ట్ 1000 కూడా అంటాడు. వాడు ఎంత కావాలంటే అంత చెప్తాడు. కానీ మనిషికి 50 రూపాయలు ఇచ్చేయండి, అది వాడుతాం. మేము 100 రూపాయలు ఇచ్చి మేము బుక్ అయినాం. సో 50 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోండి. ఎక్కడ దింపుతారంటే కొత్త బ్రిడ్జ్ ఎంట్రీ పాయింట్ కాడ దింపుతాడు. కొందరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ పాయింట్ కాడ దింపుతారు. ఎగ్జిట్ కాదు, ఎంట్రీ పాయింట్కి వచ్చి వెళ్ళండి. సో మీకు అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు, ఓకేనా. అక్కడ నుంచి ఫటాఫట నడుచుకుంటూ వెళ్ళిపోండి. మధ్యలో వాష్రూమ్స్ ఉంటాయి, వీడియోస్ తీసుకోండి, చిల్ అవ్వండి. అక్కడికి వెళ్ళినాక స్నానం అయితే చేసేయారు. మిమ్మల్ని ఆపేటోళ్ళు లేడు, కొంచెం జాగ్రత్త, ఎలా పోలీసులు ఉంటారు కాబట్టి. అయిపోయింది, ఓకేనా. ఎలా వెళ్ళాలి అండ్ ఆ సంగం పాయింట్కి ఎలా రీచ్ అవ్వాలనే చెప్పిన. ఫుడ్కు డోకా లేదబ్బా, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మొత్తం స్టాల్సే ఉంటాయి, ఓకేనా. ఫ్రీ వాటర్, ఫ్రీ బిస్కెట్స్, ఫ్రీ ఫుడ్. ఇదంతా కాదనుకుంటే ఒక గ్యాస్ బుడ్డి పెట్టుకోండి, మీరే వండుకొని తినండి. మేము చేసినట్టు నా వ్యాన్లోనే వండుకున్నాం, మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అది అయిపోయింది. మాకు ఎంత ఖర్చు వచ్చింది, ఇది మేజర్ క్వశ్చన్. నా వెహికల్ వచ్చేసి ఏసీ వేసుకొని నడిపితే 20 ఇచ్చింది సిఎన్జి పైన, అండ్ పెట్రోల్ పైన ఏసీ వేసుకొని నడిపిన 18 ఇచ్చింది. సో యావరేజ్ తీస్తే మాకు అరౌండ్ 19 to 20 వచ్చింది, ఓకేనా. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మేము, అండ్ టోల్స్ వచ్చేసి 2,100 ఖర్చు అయింది. 2,100 టోల్స్ తీసేసినాం. మాకేందంటే 10,000 ఖర్చు అయింది పర్సన్కి. ఎలా 10,000 అంటే పెట్రోల్ మీద నడిపినాం కదా, మాకు ఓన్లీ ఈ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అరౌండ్ 10,000 ఏమో ఖర్చు వచ్చింది పైన టోల్స్. మాకు ఓవరాల్గా వన్ వే ఈ టోల్స్ ప్లస్ పెట్రోల్ ఆర్ సిఎన్జి 12,000 వచ్చింది, ఓకేనా. 12,000 మేము ముగ్గురు, ఇంకో దాంట్లో 4, ఓకేనా. అట్లా వేసుకున్న పర్సన్కి 4,000, ఓకేనా. 4,000 పోవడానికి, 4,000 రావడానికి 8,000. అది పక్కన పెట్టేస్తే మిగతా 2,000 ఇక షాపింగ్ అని, చిన్న చిన్న ఖర్చులని. ఆడ పోయినాక మేము సాప రగ్గులు కూడా కొన్ని ఉండే పడుకోవడానికి అట్లా. సో ఓవరాల్గా ఒక పర్సన్కి రౌండ్ ఫిగర్ 10,000 అయితే వేసుకోండి. ఒకవేళ మీ బండి 20 kilometers per liter ఇస్తే, లేదు మాది 10 ఇస్తుంది అంటే దాని తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకోండి. మేము బచాయించిపోయిందంటే మా ఫ్యూయల్ పైన, మేము స్టేకి 0, మేము అన్నే వండుకున్నాం సాపేసుకొని, వీడియోలో చూసిరు కదా. సో అట్లా పైసలు బచాయించిపోయినాయి. సో 10,000 మేము అప్ అండ్ డౌన్ ట్రిప్ అయిపోయింది మా మహాకుంభమేళ. ఆరామ్సే పోయినాం, ఏ రంది లేదు, ఏ లొల్లి లేదు, ఆరామ్సే వచ్చేసినాం. సో మన వాళ్ళు అయితే అటు వెళ్ళిపోయారు. నేనైతే ప్రజెంట్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎక్కడికో అక్కడికి వచ్చిన. ఎక్కడికనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఏమేమి కవర్ చేసినాం, ఎలా వెళ్ళాలి, 100% మొన వెహికల్లో పోతేనే బెస్ట్ అబ్బా. నేనైతే ఫ్లైట్లో వద్దని చెప్తా, ట్రైన్లో వద్దని చెప్తా. మీ ఓన్ వెహికల్ తీసుకోరి, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే అడగండి, లేకపోతే రెంట్ తీసుకోండి. 4 రండి, 5 వద్దు, 5 ఇరికిరికి అవుతుంది లాంగ్ జర్నీ, ఓకే. 4 రండి, 1,100 kilometers 2 రోజులలో కొట్టేసేయండి. స్నానం ఎప్పుడు చేస్తే బెస్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ చేయండి, జనాలు తక్కువ ఉంటారు. 3 o'clock అండ్ మీరు అఘోరీస్ని చూడడానికి ఛాన్స్ కూడా ఉంటుంది.
ఓకేనా, నా వీడియోలో ఉంటుంది, చూసే ఉంటారు, ఇట్లా వెళ్తారు లైన్గా. ఓకే, సో అదే మీరు లేకపోతే కొంచెం మేము బయట వండుకోలేం బ్రో అంటే అక్కడ స్టేస్ ఉంటాయి నియర్ బై, లేదా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఆ స్టే అనేది మీరే అరేంజ్ చేసుకోండి. నేనైతే స్టే రికమెండ్ చేయాలి, ఎందుకంటే పుక్యానికి 5,000 పోతాయి జస్ట్ పడుకోవడానికి. రగ్గు వేసుకొని పడుకోవచ్చు బయట, వందలాది మంది పడుకుంటారు బయటనే, అట్లా మస్తు పైసలు సేవ్ అవుతుంది. అది ముచ్చట. ఐ థింక్ అన్నీ కవర్ చేసిన అనుకుంటా. ఎంత బడ్జెట్ అవుతుంది, ఓకేనా, ఎక్కడ స్టే చేయాలా అండ్ ఎలా వెళ్ళాలి, యా. అండ్ ఇంకా ప్లేసెస్ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి అబ్బా. ఒకటి హనుమంతుని ఇట్లా పడుకొని విగ్రహం ఉంటుంది, ఓకేనా. అన్ని జ్యోతిర్లింగాలు ఉండే ప్లేస్ కూడా ఉంటుంది. అట్లా 4-5 అట్రాక్షన్స్ ఉన్నాయి. నేను అవన్నీ తిరగలేదు, వెంటనే వచ్చేసిన. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అందుకు. సో మనోళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ఈ ప్లేసెస్ కవర్ చేసుకోవాలంటే ఒక 2 days రావడానికి, 2 days పోవడానికి, 4 రోజులు, 2 days ఎక్స్ప్లోర్. సో 6 days పెట్టుకోండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదు బ్రో మేము మాకు అంత టైం లేదనుకుంటే 2 days రావడానికి, 2 days పోవడానికి, ఒక రోజు ఆడ ఉండడానికి, 5 రోజులు. 5 రోజులల్లో మీ మహాకుంభమేళ గ్రాండ్ సక్సెస్ అయిపోతుంది. సో 144 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాల్సిందే. మనం అదృష్టం అనుకోవాలా, మొన్న ఏరాలో వచ్చింది, మొన్న జనరేషన్లో. సో మిస్ అవుతే వేస్ట్. కోల్డ్ ప్లేకి, ఆ ప్లేకి, ఈ ప్లేకి పోతాం, దీనికి పోకపోతే ఇక మన జీవితానికి అర్థం లేనట్టే. చాలా మరి ఇన్ఫర్మేషన్ అంతే. ఎక్కడికి వెళ్తున్నా, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఆ వీడియో చూడండి, వెయిట్ చేయండి, రేపైతే పెడతా. ఓకే, అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మాత్రం అప్ టు మార్క్ ఇచ్చి పడేయబోతున్నా. అండ్ లైవ్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్లో మీ వ్యాన్ లైఫ్ విత్ రవి.